యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? యాజకులు వచ్చారు, లేవీయులు వచ్చారు, ప్రజలలో, జనులలో పిన్నలు పెద్దలు అందరూ వచ్చేసారు మందిరం దగ్గరికి. అందరూ రాగానే అందరి సమక్షములో బహిరంగంగా ఇప్పుడు రాజు ఒక నిబంధన చేస్తున్నాడు దేవునితో. ఏ నిబంధన చేస్తున్నాడో చదువుదాం. 31. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాడు. ప్రజల ముందు, అందరి ముందు, దేశ ప్రజలందరూ వచ్చారు. తమ్ముడు, యూదయ దేశానికి క్యాపిటల్ సిటీ అయినటువంటి యెరూషలేములో ఉన్న పెద్దలు కూడా వచ్చారు. అందరూ వచ్చారు, దేశమంతా వచ్చి ఆ మందిరం దగ్గర వాలిపోయారు. అందరూ చూస్తుండగా యోషియా దేవుడితో చేసిన నిబంధన, లేదంటే దేవుడితో చేసిన ఒడంబడిక, దేవుడితో చేసిన ఒప్పందం ఏంటంటే, నాయన ఇది మొదలుకొని నేను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలను అనుసరించి బతుకుతాను అని దేవుడికి నిబంధన చేశాడు. దేవుడితో నిబంధన చేశాడు. ఈ రాజు ఈరోజు మనకి ఏం నేర్పుతున్నాడు తెలుసా? మనం కూడా దేవుని కోసం ఒక నిబంధన చేయాలి. నాయన ఇది మొదలుకొని మేము కూడా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ ఆజ్ఞను అనుసరించడానికి, ఇప్పుడైతే నీ సేవలో ఉండలేకపోతున్నావు, ఇప్పుడైతే నీ సేవలో ఇంతవరకు చేయలేకపోయావు, ఇంతవరకు నీవు అనుకున్నట్టుగా జీవించలేకపోయావు, ఇక నుంచి మాత్రం నీ కోసం బతుకుతాం అని దేవుడికి మనం మాటిస్తే, దేవుడితో మనం నిబంధన చేసుకుంటే నిజంగా దేవుడు మురిసిపోతాడన్న. ఆయన నిబంధన చేసుకుంటుంటే, రాజే నిబంధన చేసుకుంటే, ఇక గట్లే గాలిపోతుంటే ఇస్తరాకులు నాగతేమనిన్నట్టు రాజంతటి గొప్పవాడే దేవునితో నిబంధన చేసుకుంటుంటే రాజాన్న మానులండి. ఇప్పుడు వాళ్ళేమనాలి? వాళ్ళేమంటున్నారు? ఇప్పుడు చదవండి కింద. వాళ్ళేమంటున్నారు? 32 మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరినీ, బెన్యామీనీయులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను. అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించిరి. అందరినీ. అంతేకాదు, కింద ఉన్న ఒక అద్భుతమైన మాట చదువుదాం. 33. మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశమన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలీయులు అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. గొప్ప రాజయ్య. దావీదు కాలంలోనైనా కొంతమంది దేవుని అనుసరించలేదేమో కానీ ఇతని కాలంలో అసలు యూదయ దేశమంతా ప్రజలందరినీ దేవుని నిబంధన ప్రకారం నడిపించాడు. చాలా గొప్ప రాజీన. యూదులందరినీ గొప్ప పరిచయం చేశాడు. బోధకులకు భోజనం పెట్టి వాళ్ళకు ఉచితంగా దేశమంతా సువార్త ప్రకటించండి, అందరూ ఈ నిబంధనకు లోబడి బ్రతకాలి, ఈ నిబంధనకు లోబడినందుకే మనం చెరలకు వచ్చాం, ఈ నిబంధనకు లోబడినందుకే ఎన్నో శత్రు దేశాలకు దేవుడు మనల్ని అప్పగించాడు, ఈ నిబంధనకు లోబడినందుకే మన పితరులు దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకే మనకి దుర్గతి పట్టింది. వద్దు, ఇది మొదలుకొని దేవునికి భయపడి బ్రతకాలి మనం అని మహానుభావుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడన్నా. ఏంటన్నా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఇంకో విషయం తెలుసా? ఇతని తండ్రి దుర్మార్గుడు. ఎవరు? యోషియా తండ్రి ఆమోను.
వీడు చాలా డేంజర్ పర్సన్. ఎంత భయంకరుడంటే ఎంత భయంకరుడంటే అసలు యెరూషలేము దేవాలయాన్ని మూసేసి ఉన్నత స్థలములలో బలిపీఠాలు కట్టి దేవుళ్ళకు గుడులు కట్టి అన్ని దేవతలకు వాటిని పూజించాడు. ప్రజలందరినీ పూజించేటట్టు చేశాడు. మందిరాన్ని మూసేశాడు. ఆయన కొడుకు మందిరాన్ని తెరిచాడు. అంటే ఆమోను భయంకరుడు, దుర్మార్గుడు. యోషియా అంటే దుర్మార్గుని కడుపులో సన్మార్గుడు పుట్టాడు, మంచివాడు పుట్టాడు. కాబట్టి ఈయన ఎంత మంచి తీర్మానం చేసుకున్నాడు చూడు. అంటే మనం కూడా దేవుని కోసం ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి, ఒక గొప్ప నిబంధన చేసుకోవాలి. నాయన నీ కోసం నేనైతే భవిష్యత్తులో ఇది చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు తోడ్పడు నాయన అని మనం తండ్రికి ప్రార్థనలో నిబంధన చేసుకోవాలి. అలానే భక్తులంతా అలానే చేసుకున్నారు. ఒక యోషియా అలానే చేసుకున్నాడు, ఒక యోబు అలానే చేసుకున్నాడు. ఇంకొకటి చూపిస్తాను మీకు, ఇంకొక భక్తులు చూపిస్తాను. కీర్తనల గ్రంథంలో చూడండి ఒకసారి ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథం 119, కీర్తనల గ్రంథం 119, 112 వచ్చిన చదువుతాం. కీర్తనలు 119, 112 వచ్చిన చదువుతాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. దేవా, నా హృదయం మంచిది కాదు. నా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి. నా హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు, కానీ అవి స్థిరమైనవి కావు, మంచివి కావు. అయితే నా హృదయం ఎప్పటికైనా నన్ను దెబ్బ కొట్టేది అని గ్రహించి దాన్ని లోపరుచుకున్నాను. నీ ఆజ్ఞలను గైకొనటానికి నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను అని కింద ఒక విషయం చెప్తున్నాడు. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం చేసుకున్నాడు ఈ భక్తుడు. ఏంటది? నాయన, ఇది మొదలుకొని నా తుది శ్వాస వరకు నీ కట్టడలు అనుసరించి నేను బతుకుతాను. నా హృదయం ప్రకారం నేను బ్రతుకను. నా హృదయాన్ని లోపరుచుకున్నాను, నా హృదయానికి కళ్యం వేశాను. నాయన, నీ ఆజ్ఞలను గైకొని బతుకుతాను. ఇది నా తుది నిర్ణయం అన్నాడు. అంటే ఒక భక్తుడు ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంటున్నాడు చూడు, ఎంత గొప్ప నిబంధన చేస్తున్నాడు దేవునికి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఒక యోషియా, ఒక యోబులా, ఒక భక్తునిలా మనం కూడా దేవునికి భవిష్యత్తు ప్రణాళిక దేవుని కోసం మనకు ఉందని దేవుడికి తెలియదు. ఇక నుంచి నేను నీకోసం ఇది చేస్తాను, ఇది చేయాలనుకుంటున్నాను ఆయన అని మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దావీదైతే మందిరం కట్టాలనుకున్నాడు భవిష్యత్తులో. దానికి కావాల్సిన వనరులన్నీ దావీదు కాలంలో 50% సమకూర్చి పెట్టాడు దేవుడు. ఆలోచించండి. నెహెమ్యా పడిపోయిన యెరూషలేము ప్రాకారాలను కట్టాలనుకున్నాడు. నెహెమ్యా ఆయన ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఆ ప్రణాళిక ఉన్నందుకు ఎంతోమంది శత్రు సైన్యాలు చుట్టుముట్టారు నెహెమ్యా కాలంలో, కానీ ఏ హాని జరగలేదు నెహెమ్యాకు. ఎందుకు? ఆయనకు భవిష్యత్తు ప్రణాళిక ఉంది. అలాగే ఒక పౌలు కూడా క్రైస్తవుడిగా మారిన తర్వాత ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, రాళ్లతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. అంతేకాదు, మహానుభావుడిని చిత్రహింసలు పెట్టారు. చంపటానికి ఒక రాజైతే చంపటానికి మనుషులను పెట్టాడు. ఒక ప్రాంతంలో గంపలో దిగిపోయి తప్పించుకొని వెళ్ళిపోయాడు. గోడ మీద నుంచి గంపలో పెట్టి ఆ గంపలో నుంచి దాటించారు విశ్వాసం. లేదంటే చుట్టుముట్టే శత్రువులు, చచ్చిపోతాడు పౌలు. అంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు. ఒకనాడు సముద్రంలో ప్రయాణిస్తుంటే కట్టెపుల్లలు చలి పెడుతుంటే కట్టెపుల్లలు ఎరుకుంటూ వచ్చాడు. ఆ కట్టెపుల్లలో ఏముంది? పాము ఉంది. పాము కరవలేదు, కాపాడాడు. పౌలుని చంపాలని చాలా మంది నిర్ణయం తీసుకున్నారు. మేము పౌలుని చంపేంత వరకు మేము ఆహారం తినమన్నారు. అంత పగబట్టారు పౌలు మీద. కానీ
పౌలుని శత్రువులు చుట్టుముట్టిన, విషపురుగులు పౌలు చేతికి తగిలిన, సముద్రంలో ప్రయాణిస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా పౌలుకి ఏ హాని ఎందుకు జరగలేదు తెలుసా? పౌలు దేవునితో ఒక నిబంధన చేశాడు. ఏం నిబంధన చేశాడు తెలుసు? చూస్తారు ఒకసారి. పౌలు ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుని పట్ల. దేవుని కోసం ఎలా బతుకుతానని నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నాడో ఒకసారి చూడండి. గలతీ పత్రికలో పౌలు మాట చూసుకుని ముగించుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు, అప్పుడైతే నా ఇష్టానుసారంగా బతికాను, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కోసం బతుకుతాను. ఇంతవరకు నా కోసం బతికాను, ఇంతవరకు నా మతం కోసం బతికాను, ఇంతవరకు నా స్నేహితుల కోసం బతికానేమో, ఇక నుంచి మాత్రం నా మత పెద్దల కోసం బతికానేమో, ఇక నుంచి నా కోసం బతకను, క్రీస్తు కోసం బతుకుతాను అని నిర్ణయం తీసుకున్నాడు పౌలు. ఈ నిర్ణయం ఎవరు చెప్తున్నాడు తెలుసా? ఈ నిర్ణయం ఎవరికి చెప్తున్నాడు అంటే గలతీయులకు కాదు, పౌలు గారి పేతురుకు చెప్తున్నాడు ఈ నిర్ణయం పౌలు. అయితే నేను పేతురుకు చెప్పాను అని గలతీయులకు కూడా ఉత్తరంలో చెప్పాడు. సందర్భం మాత్రం పేతురుకు చెప్పిన సందర్భం అది. పౌలు గారు నేను ఇలా పేతురికి ఇలా చెప్పాను అని గలతీయులకు ఈ సమాచారం రాస్తున్నాడు. పేతురు గారికి చెప్పిన మాట ఇది. ఇంతవరకు నా కోసం బతికాను, ఇక నుంచి క్రీస్తు కోసం బతికాను అన్నాడు. ఫిలిప్పీలకు రాశాడు ఉత్తరం. ఏమని? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. అంత గొప్ప తీర్మానం చేసుకోవాలి దేవుని పట్ల, అంత గొప్ప నిబంధన చేయాలి దేవుడితో మనం ఒక ఒడంబడిక అనేది ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే భవిష్యత్తులో దేవుడు మన పట్ల ఆయన చాలా గొప్ప సెక్యూరిటీ కలిగి ఉంటాడు. లేకుంటే మన చుట్టూ తన దూతల్ని పెడతాడు. మనకి ఏం జరగాలన్నా ఆయన ఆర్డర్ అయితే తప్ప మనకు జరగదు. కాబట్టి ఇది మొదలుకొని మిగిలిన జీవితం పౌలు వలె, ఒక యోషియా వలె, ఒక దావీదు వలె, ఒక యోగు వలె మనం కూడా భవిష్యత్తు ప్రణాళిక దేవుడి కోసం, నాయన మేము నీ సేవే చేస్తాం, నీ ఆజ్ఞలే పాటిస్తాం, పాపానికి దూరంగా బ్రతుకుతున్నాయి, మిగిలిన కాలమంతా నీ సేవలో ఉండి నీ దగ్గరకు వస్తాం అని దేవునికి మనం మాటిస్తే ఇక నుంచి దేవుని కాపుదల నీకు స్టార్ట్ అవుతుంది. దేవునికి నువ్వేం చెప్పకుండా, దేవుడితో నువ్వు ఏ నిబంధన చేయకుండా, నేను దేవుని కోసం బతుకుతున్నానని గుడ్డిగా నువ్వు ప్రయాణం చేసావంటే మాత్రం దేవుని సెక్యూరిటీ నీకు ఉండదు. దేవుని సెక్యూరిటీ మనకు ఉండాలంటే దేవుడికి నీకు బంధం ఏర్పడాలి. దేవుడికి నువ్వు ఒక నిబంధన చేసుకోవాలి. అప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటాడు ఈ విషయంలో. ఓకే, జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. బాగా ప్రార్థన చేస్తాడు.